హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం టాప్ 5 డాక్స్ షార్ట్ కట్స్ గురించి తెలుసుకుందామండి. షార్ట్ కట్స్ చాలా ఉన్నాయి డాక్స్లో, బట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూస్ చేసేది ప్రాజెక్ట్స్లో అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఎక్కువ యూస్ చేసిన షార్ట్ కట్స్ మీకు చెప్తాను. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, సో పవర్ బిఐ డెస్క్టాప్ అయితే ఓపెన్ చేశానండి. ద ఫస్ట్ షార్ట్ కట్ వీఆర్ గోయింగ్ టు నో వర్క్ ఆన్ ఈస్ ఫైండింగ్ ద మెజర్. మీకు ఇప్పుడు సింపుల్గా అనిపించవచ్చు ఫైండింగ్ ద మెజర్ ఏంటి అనేది. ఓకేనా, మీకు చెప్తాను, మీకు ఒక సినారియో చెప్తాను, మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది మ్యాకింగ్ చాలా మంది తెలుసు, బట్ బిగినర్స్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. నేను ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ వన్ మెజర్. లైక్ ఎగ్జాంపుల్, ఓకే, జర్మనీ సేల్స్ ఒక మెజర్ క్రియేట్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్, లెట్ మీ డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రీ సేల్స్. సో ఐ నీడ్ ఎ మెజర్ సో విచ్ గోనా ఫిల్టర్ ఓన్లీ ఫర్ లైక్ జర్మనీ ఆర్ మెక్సికో. సో మెక్సికో కంట్రీ సేల్సే కావాలనుకుంటున్నాం. ఓకే, సో దానికి మనం ఏం రాయాలి, క్యాల్కులేట్ ఫంక్షన్ అయితే రాయాలి అండ్ కీ ఫిల్టర్స్ అయితే రాయాలి. ఇట్ సో దానికి మనకు సమ్ ఆఫ్ సేల్స్ కూడా కావాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే న్యూ మెజర్ క్రియేట్ చేస్తాను. ఇదంతా మనకు తెలుసు. ఓకే, లైక్ ఓన్లీ మెక్సికో. ఓకే ఓకే యా, క్యాల్కులేట్. ఓకే, సేల్స్ చూడండి మనకి ఏమవుతుందో. ఇప్పుడు నేను సమ్ అని రాసే ముందు మనకు కరెక్ట్గా చూడండి ఎస్యూ అని రాసామంటే ఎస్యూఎం రాసినప్పుడు మనకి అన్ని ఇట్లా వస్తుంది, చూసారా. సో లైక్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మెజర్స్. సో ఇక్కడ నా కండిషన్ నాకు ఓన్లీ మెజరే కావాలి. ఇట్ నాకు మెజర్సే కావాలి, నాకు కాలమ్స్ కానీ ఫంక్షన్స్ కానీ వద్దు. సో అలాంటప్పుడు ఈ షార్ట్ కట్ ఇస్ దేర్ అంటే ఉందండి. షార్ట్ కట్ సింపుల్. జస్ట్ మన రిపోర్ట్లో ఎన్నైతే అంటే మన డేటా సెట్లో ఎన్నైతే మెజర్స్ ఉన్నాయో మనకి కావాలంటే సింపుల్గా జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్. చూడండి, సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లిక్ చేశానో నాకు ఓన్లీ మెజరే చూపిస్తుంది. సో ఇందాక చూసారా, నేను SUNM అని రాసినప్పుడు నాకు ఇట్లా అన్నీ చూపిస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే దేని ఛాన్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అనమాట. ఎక్కువ కాలమ్స్ మన రిపోర్ట్ జనరల్గా ఒక 20 కాలమ్స్ కానీ ఒక 30 మెజర్స్ కానీ ఉంటాయి అట్లా మ్యాక్సిమం. ఓకే, నేను ఇంకా హై రిపోర్ట్ చెప్తున్నాను. అలాంటప్పుడు మీకు ఫైండింగ్ చాలా కష్టంగా ఉంటుంది. మీ మెజర్ మీకు ఏ మెజర్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ మెజర్ మీకు చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఓకే, అప్పుడు సింపుల్గా జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, జస్ట్ మీకు మెజర్ చూపిస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ అండి. మీకు ట్రస్ట్ మీ, రియల్ టైంలో మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఈ షార్ట్ కట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, సింపుల్గా ఏం కావాలి, సమ్ సేల్స్ కావాలి అండ్ నెక్స్ట్ కామా కీప్ ఫిల్టర్స్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు మెక్సికో. దట్స్ ఇట్. ఓకే, సో మీకు ఇది ఈజీగా అనిపించవచ్చు, బట్ మనకి ఎక్కువ కాలమ్స్ ఎక్కువ మెజర్స్ ఉన్నప్పుడు మీకు ఇది తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ పాటికి ఇది తెలిసి ఉండాలి. ఓకేనా, దట్స్ ఇట్. క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే కనుక మనకి ఓన్లీ మెక్సికో సేల్స్ మనకు చూపిస్తాను అనమాట. ఓకే, సో లెట్ మీ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సో క్లియర్, దట్స్ క్లియర్ కదా, మీకు అర్థమైంది కదా. యా, సో ఇట్లా మనం యూ కెన్ ఫైండ్ అవుట్ బై యూజింగ్ ఫైండింగ్ ద మెజర్స్ బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్. ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏదైతే మెజర్స్ ఉన్నాయో మన డేటా సెట్లో అవి చూపిస్తాను అనమాట. సో ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ కాలమ్స్ ఎక్కువ మెజర్స్ ఉన్నప్పుడు ఈ షార్ట్ కట్ అయితే బాగా యూజ్ అవుతుంది, ట్రస్ట్ మీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ క్రియేటింగ్ ద మెజర్స్ అస్ సపరేట్ టేబుల్. ఓకే, సో మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి ఒకసారి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 1 2 3 5 సంథింగ్ 6-7 మెజర్స్ ఉన్నాయి. ఓకే, ఈ 6-7 మెజర్స్ మనకి ఈ టేబుల్లో క్రియేట్ చేసాం. ఇట్లా కాకుండా మెజర్స్ని ఎప్పుడు మనం సపరేట్ టేబుల్లో క్రియేట్ చేయాలి, అది బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం. ఓకే, సో యాజ్ పర్ పవర్ బెస్ట్ ప్రాక్టీసెస్ వీ హ్యావ్ టు ఫిట్ టు పేజ్. సో వీ హ్యావ్ టు క్రియేట్ మెజర్స్ ఫర్ సపరేట్ టేబుల్. ఓకే, సో సపరేట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి మెజర్స్ని. ఓకే, సో లెట్స్ లుక్ అంటు దిస్ వన్. ఓకే, ఫిట్ టు పేజ్ చేస్తున్నాను. ఓకే, సో మనకు తెలుసు కదా ఎలా క్రియేట్ చేయాలి టేబుల్. ఓకే, ఎంటర్ డేటా కనిపిస్తుంది, చూసారా మనకి ఇక్కడ ఎంటర్ డేటా కనిపిస్తుందా. జస్ట్ క్లిక్ చేయండి ఎంటర్ డేటా, అంటే మనకి కొత్త టేబుల్ మనం క్రియేట్ చేస్తాం, న్యూ టేబుల్ని. నేనేం చేస్తానంటే మెజర్స్ అనే రాస్తానండి. ఓకే, ఏమైతే చూద్దాం మెజర్స్. ఓకే, సో దీన్ని కాలం క్రియేట్ చేయకండి. ఒక కాలం ఇలానే పెట్టేసేయండి, డిఫాల్ట్ కాలం. మనం దీని తర్వాత అబౌట్ దిస్ తర్వాత చూద్దాం. ఓకే, యాజ్ ఆఫ్ నా మెజర్స్ అని క్రియేట్ చేయండి, క్లిక్ ఆన్ లోడ్. ఓకే, సో దీన్ని ఏం చేద్దామంటే లెట్ మీ కాలం అయితే వచ్చేసింది. మనం ఏం చేద్దామంటే మనకి మెజర్స్ ఉన్నాయి కదా, 1 సెకండ్ సారీ. ఓకే, సారీ, మనకి ఇక్కడ మెజర్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం మూవ్ చేయాలన్నమాట. దీన్ని వీ నీడ్ టు మూవ్ దిస్ మెజర్ టు దిస్ మెజర్స్ టేబుల్ సపరేట్గా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడైతే మూవ్ అవ్వండి. ఓకేనా, సో మనకి రిపోర్ట్ వ్యూలో అయితే మూవ్ అవ్వవు, డేటా వ్యూలో మూవ్ అవ్వవు, మనకు ఓన్లీ మూవ్ అయ్యేది మోడల్ వ్యూలో. ఓకే, సో మోడల్ వ్యూకి వచ్చేసి మీరు లైక్ ఓన్లీ మెక్సికో, జస్ట్ మూవ్ హియర్, దట్స్ ఇట్. కరెక్ట్ మూవ్ అయ్యి చూడండి. అండ్ ప్రాఫిట్ మెజర్ జస్ట్ మూవ్ చేయండి, అయిపోద్ది. అండ్ లైక్ సమ్ ఆఫ్ సేల్స్ మూవ్ చేయండి. అండ్ నెక్స్ట్ టోటల్ యూనిట్ సోల్డ్. ఇట్లా మూవ్ చేసేయచ్చు. ఓన్లీ కెనడా సేల్స్. ఓకే, ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ ప్రాక్టీస్. మనకి లీడ్ కానీ ఇంకెవరా కానీ చెప్పొచ్చు. సో నాకు మెజర్స్ కానీ సపరేట్గా టెక్ అని చెప్పొచ్చు. సో వై డోంట్ యూ క్రియేట్ ఏ మెజర్స్ ఇంటూ సపరేట్ టేబుల్. అలాంటప్పుడు మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, మీకు తెలిసి ఉండాలి. సో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మూవ్ చేయాలనేది. టేబుల్ అందరూ క్రియేట్ చేస్తారు, అంటే డేటా అందరికీ తెలుసు 99%, బట్ ఎలా మూవ్ చేయాలని తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఇలా మూవ్ చేయాలని ట్రై చేస్తారు. చూడండి, ఎక్కడి నుంచి మూవ్ చేయాలని ట్రై చేస్తున్నా, వెళ్ళట్లేదు నాకు. సో వెళ్ళదు నాకు, చూసారా.
అదే నేను ఇక్కడ నుంచి అయితే నాకు వెళ్తుంది అండి. సో ఇప్పుడు చూడండి వెళ్ళి మెక్సికో నేను ఇక్కడ పంపిస్తున్నాను. సో మెక్సికో ఇక్కడ వెళ్ళిపోయింది చూసారా. సో ఇట్లా వెళ్తుంది మనకి ఇయర్ ఇలా చేయాలి ఇట్లా వెళ్తుంది. బట్ మనకి ఇక్కడ టేబుల్ వ్యూలో కానీ రిపోర్ట్ వ్యూలో కానీ మనకి వెళ్ళదండి. అక్కడ మ్యాక్సిమం అక్కడ మిస్టేక్ చేస్తారు కదా. ఆ మిస్టేక్ చేయకుండా యూ హ్యావ్ టు మూవ్ ఆల్ ద మెజర్స్ ఫ్రమ్ ఇన్ ద డేటా మోడల్ వ్యూ. డేటా మోడల్ వ్యూకి వచ్చి మీరు ఇలా మూవ్ చేసుకోవాలి. సో మన మెజర్స్ అయితే మూవ్ అయిపోయింది. ఇక్కడ ఉన్నాయా చూద్దాం. ఏమిలో మెజర్స్ అయితే మూవ్ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ ఏం చేస్తామంటే ఈ కాలం ఏదైతే క్రియేట్ చేసామో స్టార్టింగ్లో మనం డమ్మీ కాలం వెళ్ళుకున్నామో దాన్ని డిలీట్ చేయండి. ఓకే, డిలీట్ చేశాక ఓకే, సో దీన్ని రీనేమ్ చేద్దాం. ఓకే, లెట్ మీ క్రియేట్ మెజర్స్ అని క్రియేట్ చేద్దాం. ఓకే, ఏమని చూడండి, ద నేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ టేబుల్ కెనాట్ బి ది రిజర్వ్డ్ స్ట్రింగ్ మెజర్స్ అనే మెజర్స్ అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే అది రిజర్వ్డ్ కీవర్డ్ కాబట్టి యూజ్ చేయకూడదు అంటుంది. సో నేనేం చేస్తానంటే మెజర్స్ ఇట్లా హైఫన్ క్రియేట్ చేయండి. సారీ మెజర్స్ అండర్స్కోర్ క్రియేట్ చేయండి. దట్స్ ఇట్. సో మిమ్మల్ని ఇంకా సో యూ క్యాన్ సీ అండి మెజర్స్ సపరేట్గా మనకి టేబుల్ అయితే క్రియేట్ అయింది. సింబల్ కూడా చేంజ్ అయిపోయింది. సో క్యాలిక్యులేట్ సింబల్ అయితే చూపిస్తుంది మనకి. సో సపరేట్గా మెజర్స్ టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. మనకి క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ ఇస్ ఫార్మాటింగ్ ద కోడ్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో కోడ్ అయితే రాస్తాం, జనరల్గా మన కోడింగ్ అయితే ఇలా రాస్తాం. చూసారా, ఇది లైక్ సపరేట్గా ఒక క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేశానండి. ఒక క్యాలెండర్ టేబుల్ ఎగ్జాంపుల్ కదా. సో ఇది క్యాలెండర్ టేబుల్. సో లెట్ మీ షో యూ ద క్యాలెండర్ టేబుల్ వాట్ ఈస్ దేర్ అండి. ఓకే సారీ సో దిస్ క్యాలెండర్ టేబుల్ అండి క్రియేటెడ్. బట్ మనకి ఏంటంటే లెట్ మీ దిస్ క్యాలెండర్ టేబుల్ హ్యావ్ క్రియేటెడ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోడ్ కరెక్ట్గా లేదు. చూసారా, ఓకే కరెక్ట్గా ఉంది కానీ ఫార్మాటింగ్ కరెక్ట్గా లేదు. లైక్ ఇట్లా మనం క్లిక్ చేసుకుని ఫార్మాటింగ్ ప్రాపర్గా లేదు కదా. మనం చూడగానే అర్థమవుతుంది ఇట్స్ నాట్ ప్రాపర్లీ ఫార్మాటెడ్. సో ఫార్మాట్ చేయకపోయినా ఏమి కాదు, బట్ ద బెస్ట్ ప్రాక్టీస్ అయితే కాదనమాట. మనం ఫార్మాట్ అయితే చేయాలి కోడ్ని. ఓకే, కంట్రోల్-C daxformat.com ఉందండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి, మీ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. క్లిక్ ఆన్ ఫార్మాట్, దట్స్ ఇట్. ఓకే, సో కాపీ కోడ్ అయితే కాపీ చేసుకోవచ్చు మీరు. అండ్ కమ్ టు హియర్ అండ్ నెక్స్ట్ పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేయండి. చూసారా, కోడ్ చాలా ఫార్మాట్ అయిపోయింది. క్లియర్గా మనకి అర్థమవుతుంది అనమాట. అన్నెసరీ స్పేసెస్ తీసేసి మనకి ఈజీగా అర్థమయ్యేలాగా ఇప్పుడు కోడ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో యూ కెన్ సీ హియర్ అండి. ఇక్కడ మీరు చూడగానే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, లెట్ మీ షో యూ ద డింప్ కోడ్. చూసారా, మనకి క్లియర్గా ఫార్మాట్ అయ్యి క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ ఈస్ ఫైండింగ్ ద లైన్ నెంబర్ అనమాట. ఓకే, ఒకసారి మనం ఏంటంటే ఈ స్పెసిఫిక్ లైన్కి వెళ్ళాల్సి వస్తుంది. సిచ్యువేషన్స్ ప్రకారం ఆర్ఎస్ మన కొలికి చెప్పినట్టు ఆ లైన్కి వెళ్ళాలన్నప్పుడు మనకు ఒక షార్ట్ కట్ అయితే తెలిసి ఉండాలి. దట్ ఈస్ Ctrl-G అండి. ఓకే, సో Ctrl-G క్లిక్ చేసినప్పుడు Ctrl-G క్లిక్ చేసినప్పుడు సో చూసారా మరి ఏ లైన్కి వెళ్ళాలి. సో ఐ వుడ్ లైక్ టు గో టు లైన్ నెంబర్ 8. చూసారా, లైన్ నెంబర్ 8. సారీ, Ctrl-G లైన్ నెంబర్ 8 అండి. ఓకే, చూసారా మన లైన్ నెంబర్ 8కి వచ్చేసాము. సింపుల్. ఐ వుడ్ లైక్ టు గో టు లైన్ నెంబర్ 5. Ctrl-G క్లిక్ చేశాను, లైన్ నెంబర్ 5. చూసారా, లైన్ నెంబర్ 5కి వచ్చాము అండ్ హైలైట్ అయిపోయింది. అండ్ Ctrl-G లైన్ నెంబర్ 9 మళ్ళీ. ఓకే, చూసారు ఇట్లా. ఓకే, సింపుల్ షార్ట్ కట్ చాలా యూజ్ అయితే మీకు ఎస్పెషల్లీ మీరు ఎస్పెషల్లీ మీరు కొలిక్ట్ వర్క్ చేసేటప్పుడు ఈ టిప్ చాలా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ కమెంటింగ్ ద లైన్స్ అనమాట. ఓకే, ఇది కమెంటింగ్ ద లైన్స్ అనేది మనకి ప్రతి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఉంటుంది. లైక్ సిలో కానీ C++, జావా, లైక్ C# పైథాన్ అలానే మన డాక్స్లో కూడా ఉంది. సో కమెంటింగ్ కోర్స్ ఎలా చేయాలంటే ఎగ్జాంపుల్ మనం ఏ లైన్ అయితే కామెంట్ చేయాలనుకుంటున్నామో జస్ట్ ఆ లైన్కి వచ్చేసి జస్ట్ Ctrl// అండి, అంతే. దట్స్ ఇట్. మనం చూసారు కామెంట్ అయిపోయింది. మళ్ళీ దాన్ని అన్కామెంట్ చేయాలంటే మళ్ళీ సేమ్ Ctrl// సో ఇలా మనం చేసుకోవచ్చాము. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ ఈస్ రిమూవింగ్ ద లైన్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ నేను 7th లైన్ అనేది నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో మళ్ళీ రిమూవ్ చేస్తాం. ఇలా కాకుండా దీని షార్ట్ కట్ లైక్ Ctrl-Shift-K అండి. చూడండి రిమూవ్ అయిపోయింది. ఓకే, మనకైతే చూడండి రిమూవ్ అయిపోయింది. మనకి ఇందాక ఏదైతే సెర్చ్ చేస్తున్నా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను డే నేమ్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ సింపుల్ డే నేమ్ ఇక్కడ సెర్చ్ చేసుకోండి, Ctrl-Shift-K, దట్స్ ఇట్. మనకి రిమూవ్ అయిపోయింది. చూసారా, దట్స్ ఇట్. ఓకే, ఇది ఒక షార్ట్ కట్ అనమాట. ఇది మనం ఎప్పుడు యూస్ చేయాలంటే మన కామాస్ కానీ ఇప్పుడు ఏమవుతుందో మనం మాన్యువల్గా డిలీట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే ఈ కామాస్ కూడా మిస్టేక్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా మనం మాన్యువల్గా ఇలా డిలీట్ చేసినప్పుడు దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ద కామాస్. సో కామాస్ ఉంటే కూడా ఒకసారి ఎర్రర్స్ వస్తాయి, సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. అలాంటప్పుడు మనకు వద్దనుకుంటే జస్ట్ Ctrl-Shift-K క్లిక్ చేస్తే మనకి రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా మనం చేసుకోవచ్చు అనమాట రిమూవ్ చేయాలంటే. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైనల్ వన్ ఈస్ మనం ఒకసారి కోడ్ రాసేటప్పుడు మనం కొలిక్తో చూపించాలన్నప్పుడు ఈ కోడ్ని మనం దేని ఎగ్జాంపుల్ మనకి ప్రాపర్గా కనపడదు. సో మీకు కూడా నాకు తెలిసి ఇది ప్రాపర్ కనిపించుంటుంది కోడ్ అనమాట. సో ఎలా క్లిక్ చేయండి, Ctrl+ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇట్లా జూమ్ ఇన్ అవుతుంది అనమాట. చూసారా, జూమ్ అయితే. అదే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే Ctrl- క్లిక్ చేస్తే మనకి కోడ్ అనేది మనకి వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడు యూజ్ అంటే మీకు ఏదైనా కోడ్ చదవాలన్నా మీకు అంటే మీకైతే ఈజీగా అర్థమైంది. ఎగ్జామ్ మీ కొలీగ్ చదవాలన్నా మీ లీడ్ చదవాలన్న కోడ్ని వాళ్ళు జూమ్ ఇన్ చేయమంటారు. సో అలాంటప్పుడు కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి, ప్రెస్ చేయండి కీబోర్డ్లో. అండ్ నెక్స్ట్ Ctrl+ సెలెక్ట్ చేసుకుంటే జూమ్ అయితే. అండ్ బ్యాక్ వెళ్ళాలంటే Ctrl-. ఓకే, ఇవన్నీ చాలా షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి. బట్ ఎక్కువ యూస్ చేసి మీకు చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి డాష్ షార్ట్ కట్స్ ఫ్రీక్వెంట్గా యూస్ చేసి మీకు చెప్పాను. బాగా యూజ్ అయ్యేది ఏదైతే ఉన్నాయో అవి చెప్పాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి.